Hi andarki, welcome to our channel. See this video full. First, degree second year Sem 4 Computer Science important questions. Unit 1 long answers. Explain the 3-level DBMS architecture ANSI SARC. Second one, explain risks and cost associated with database. Third one వచ్చేసి what is difference between file system and data management database approach. Fourth one, explain about database administrator DBA. Fifth one, explain about data models in DBMS. Sixth one, explain below concepts: integrity, constraints, views. Seventh one, explain about రిలేషనల్ ఆల్జీబ్రా. ఇవి లాంగ్ ఆన్సర్స్. దీంట్లో అన్నీ చదివితే 2 అటెంప్ట్ చేయొచ్చు లాంగ్ ఆన్సర్స్లో మీరు పబ్లిక్లో. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి షార్ట్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, డిఫైన్ అండ్ ఇన్స్టెంట్ అండ్ ఏ స్కామ్. What is meant by data model? Third one, what are the advantages of external view? Fourth one వచ్చేసి what is meant by data independence. Fifth one, write about importance of data models. Sixth one, what is relational model and give an example. Seventh one, discuss in brief about entity integrity, రిఫరెంటల్ ఇంటిగ్రిటీ. ఇవి రెండు నేర్చుకోవాలి ఇంటిగ్రిటీలో. ఎయిత్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వ్యూ? రైట్ ఏ సింటెక్స్ టు క్రియేట్ వ్యూ. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్. టెన్త్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ లిస్ట్ ఇట్స్ ప్రాపర్టీస్. ఇదైతే ఈజీ అవుతుంది ఎందుకంటే లాంగ్ ఆన్సర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ఈజీగా రాసేయచ్చు. చూడండి ఒకసారి. ఇవి మొత్తం లాంగ్ ఆన్సర్స్. ఇవి నేర్చుకుంటే మీరు షార్ట్ ఆన్సర్స్ ఈజీగా రాయొచ్చు. షార్ట్ ఆన్సర్స్ మీకు మోడల్ పేపర్స్ చూపిస్తా ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, సరిగ్గా కనిపించలేదు కానీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ వ్యూ. ఇది యూనిట్ 1లో ఒకటి వస్తుంది. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్. యూనిట్ 1 ఉందా, 2 వచ్చినాయి దీంట్లో. షార్ట్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్ చూడండి. స్టేట్ ద పర్పస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ మోడర్న్ డేటాబేస్ ఎవాల్యూడ్ ఫ్రమ్ ద ఫైల్ సిస్టమ్స్. ఆర్ లేదంటే డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద వేరియస్ డేటాబేస్ లాంగ్వేజెస్. ఇది కానీ ఆప్షన్ ఉంటుంది కదా, ఇది మీరు కన్ఫ్యూజ్ కాకండి. వాడు నేను చెప్పిన లాంగ్ ఆన్సర్స్లోనే అడుగుతాడు కానీ కొంచెం వేరుగా అడుగుతాడు, చూసుకోండి సరేనా. ఇది పేపర్ 1, అదే మోడల్ 1. ఇది మోడల్ 2 చూడండి. వాట్ ఈజ్ ఏ రిలేషనల్ మోడల్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇది యూనిట్ 1. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వ్యూ? రైట్ ద సింటెక్స్ టు క్రియేట్ వ్యూ. చెప్పాను కదా యూనిట్ 1 నుంచి వచ్చింది ఇది కూడా. ఇది చూడండి లాంగ్ ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ రోల్స్ ఇన్ డేటాబేస్ ఎన్వైరన్మెంట్ ఆర్ ఇల్లుస్ట్రేట్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ DBMS. ఇదే కానీ ఇది కానీ ఇవి ఆప్షనల్స్ నేను ఇవ్వలేదు కానీ చూసుకోండి ఒకసారి సరేనా. ఇది ఇంకో మోడల్ పేపర్. డిస్కస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ఎంటిటీ ఇంటిగ్రిటీ, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. వాట్ ఈజ్ రిలేషన్ ఆల్జీబ్రా, లిస్ట్ ఇట్స్ ఆపరేషన్స్. ఇది కూడా యూనిట్ 1 నుంచి వచ్చిన 2 లాంగ్ ఆన్సర్స్. బ్రీఫ్లీ డిస్కస్ ద 3-level ANSI SPARC ఆర్కిటెక్చర్. నేను చెప్పాను కదా ఇది కూడా వచ్చింది చూడండి. లేదా స్టేట్ వేరియస్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ ద రిలేషనల్ algebra and explain them with suitable examples.
ఇది కూడా చెప్పాను, వేరే విధంగా ఇచ్చినారు, చూసుకొని ఒకసారి రాయండి సరేనా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. ఆన్సర్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను ఆన్సర్స్ పెట్టేస్తా. ఓకేనా. వెల్కమ్ టు మై ఛానల్.